నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్. ఇక తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలందరూ కూడా పంట పొలాల్లో విత్తనాలు వేసి ఆకాశం వైపు వాళ్ళ కళ్ళని పెట్టి వానదేవుడా కరుణించు, ఈ మాట అందరు కూడా చెప్తా ఉన్నారు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి వైనం మనందరికీ కనబడుతుంది. పూర్తిగా కూడా ఏదైతే మొన్న కురిసినటువంటి వర్షాలకు అందరూ కూడా విత్తనాలు పెట్టారు, అందరూ కూడా కొత్త పంటలను పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పటికీ కూడా జూలై నెల సగం దాటిపోయినా చినుకు వాన పడకపోవడం, వానదేవుడు కరుణించకపోవడం నిజంగా రైతులకు శాపంగా మారిందని చెప్పొచ్చు. పూర్తిగా కూడా ఒకవైపు ముంచుకొస్తున్న నల్లటి మబ్బులు, అబ్బా ఇప్పుడే వర్షం పడుతుంది అని ఆశపడే లోపే మరోవైపు మండిపోతున్న ఎర్రటి ఎండలు, కళ్ళ ముందే మేఘాలు వచ్చి దోబూచులాడుతుంటే గుండెల్లో గుబులుతో ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాడు మన అన్నదాత. జూలై నెల సగం దాటిపోతుంది, అయినా సరే వానదేవుడు మాత్రం కరుణించడం లేదు. మొన్న ఆ మధ్య పడ్డటువంటి ఒకటో రెండో ముసురు వానలకే మురిసిపోయి ఇకనైనా వర్షాలు పడకపోతాయా అని నమ్మి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేసిన రైతన్నల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచకరంగా మారింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడు? ఈ మొండి ఎండలకు వర్షాలు పడకపోవడానికి కారణం ఆ ఎల్నినో ప్రభావమేనా? అసలు మన రైతాంగం ఎదుర్కొంటున్న తిప్పలేంటి? ఒకసారి పూర్తి వివరాలను చూద్దాం. నిజానికి జూన్ నెలలోనే ఋతుపవనాలు వచ్చినా ఎక్కడ సరైన వర్షాలు లేవు. మొన్నటికి మొన్న కురిసినటువంటి 2 జల్లులకే భూమి కాస్త పదునైందని నమ్మినటువంటి రైతులు ఆలస్యం చేయకుండా పత్తి, మొక్కజొన్న, వరి నార్లు పోసి విత్తనాలు చల్లారు. విత్తనం అయితే భూమిలోకి వెళ్ళింది, కొన్ని చోట్ల మొలకలు కూడా పైకి వచ్చాయి. కానీ ఆ మొలకలు బతకడానికి కావలసిన నీరు మాత్రం ఆకాశం నుండి కురవడం లేదు. ఫలితంగా వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. వచ్చిన మొలకలు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నాయి. మళ్ళీ వర్షం పడకపోతే పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక పక్క ఎరువుల ధరలు, మరో పక్క విత్తనాల ఖర్చులు, వీటన్నిటికీ అప్పులు తెచ్చి మరి సాగు మొదలు పెడితే ప్రకృతి ఇలా పగబట్టడం ఏంటని రైతన్నలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. సాధారణంగా జూలై నెల వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు చెరువులను తలపించాలి, మబ్బుల చాటున సూర్యుడు దాక్కోవాలి. కానీ సీన్ రివర్స్ అయింది. ఉదయం 8 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే మే నెల ఎండలను తలపిస్తుంది. మరో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆకాశంలో మబ్బులైతే దట్టంగా ముంచుకొస్తున్నాయి. ఇక వర్షం కురుస్తుంది అనుకునే లోపే ఎక్కడి నుంచో బలమైన గాలులు వచ్చి ఆ మబ్బులను చెదరగొడుతున్నాయి. మబ్బులు వస్తున్నాయి కానీ వానలు మాత్రం కురవడం లేదు. ఈ దోబూచులాటలతో అటు ప్రకృతి ఇటు వాతావరణం మనుషులను పిచ్చెత్తిస్తున్నాయి. అసలు జూలై వచ్చిన వర్షాలు పడకపోవడానికి, ఈ వింత వాతావరణానికి శాస్త్రీయ కారణం ఏంటి? వాతావరణ నిపుణులు చెబుతున్నటువంటి మాట ఒకటే, అదే ఎల్నినో ప్రభావం. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. మన దేశానికి వర్షాలు తెచ్చే ఋతుపవనాలపై ఈ ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం వల్లనే మబ్బులు కట్టిన గాలులు వాటిని వేరే వైపు నెట్టేస్తున్నాయి. వర్షాలు పడాల్సిన చోట కరువు పరిస్థితులు, ఎండలు తీవ్రమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడము దీనికి తోడవడంతో ఋతుపవనాలు గమనం దెబ్బతిన్నది. అందుకే మేఘాలు మన కళ్ళ ముందే ఉన్నా అవి వాన చినుకులుగా మారలేకపోతున్నాయి. మరి ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడు? అన్నదాతల కళ్ళలో ఆనందం ఎప్పుడు చూస్తాం? వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రైతులు పూర్తిగా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బంగాళాఖాతంలో రాబోయే రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడనాల వల్ల ఋతుపవనాలు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆలస్యంగానైనా సరే ఖచ్చితంగా వానలు పడతాయని, కాకపోతే సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రకృతి ఎంత పరీక్ష పెట్టినా నమ్ముకున్న భూమి తల్లిని వదలకుండా పోరాడే ఏకైక యోధుడు మన రైతన్న. ఆకాశం వైపు చూస్తున్న ఆ కళ్ళలోని ఆవేదన ఆ వానదేవుడికి కరగక మానదు. త్వరలోనే ఆకాశం నుంచి అమృతం లాంటి వాన
చినుకులు కురిసి మన పొలాలు పచ్చటి పంటలతో కళ్ళ పండుగగా మారాలని రైతన్నలందరూ కూడా కోరుకుంటున్నారు. నిజంగా ఏదైతే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పూర్తిగా జూలై నెల సగం దాటిపోయినా కూడా వర్షాలు కురవకపోవడం అనేది నిజంగా రైతులకు ఒక శాపంగా మారింది. ఎల్ నినో ప్రభావం వల్లే వర్షాలు కురవడం లేదు. మొత్తం కూడా ఆకాశం అంతా కూడా నల్లటి మబ్బులతో ముంచుకొస్తుంది. నల్లటి మబ్బులు రాగానే చాలామంది రైతన్నలు కూడా ఇక వర్షం కురుస్తుంది, ఇక పంట పచ్చగా అవుతుంది, మనం పెట్టినటువంటి పెట్టుబడికి మేలు జరుగుతుంది, మన కష్టానికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ మేఘాల వైపు చూస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కాకపోతే ఒక్కసారిగా ఏదైతే గాలి పూర్తిగా కూడా మేఘాలని కొట్టుకుపోతుంది. ఎల్ నినో ప్రభావం వల్లే పూర్తి స్థాయిలో కూడా ఈ వర్షాలు కురవట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో వానదేవుడు రైతన్నల కష్టాలకు ఒక పులి స్టాప్ పెట్టబోతున్నాడు. ఖచ్చితంగా రైతులు అనుకున్నట్టుగా, రైతులు ఎదురు చూస్తున్నట్టుగా వర్షాలు కురవబోతున్నాయి అనేటటువంటి ఒక మాట అయితే చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కష్టాన్ని నమ్ముకొని, పంటలని నమ్ముకొని పెట్టుబడి కోసం లక్షల రూపాయలు పెట్టి నష్టం వచ్చినా లాభం వచ్చినా విత్తనాలు పెట్టేసి ప్రతిరోజు కూడా పొలానికి వెళ్ళి కష్టపడుతున్నటువంటి రైతన్నలకు ఖచ్చితంగా మేలు జరగాలి. ఆ వానదేవుడు వాళ్ళందరినీ కూడా కరుణించాలి, వర్షాలు కురవాలి, రైతుల పంటలు, రైతుల జీవితాలు పచ్చగా ఉండాలి అని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఇట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.